వీక్షకులకు స్వాగతం, నమస్కారం. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రను వ్యతిరేకిస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు, కోస్తాంధ్రను విమర్శిస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు, పోలవరం వద్దంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందన్న ఉద్దేశంతో అడ్డం పడుతున్నాడని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అమరావతి కడతా ఉంటే ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపడతా ఉంటే వ్యతిరేకిస్తున్నాడంటే తనకు పేరు రాకుండా బాబు గారికి పేరు వస్తున్న ఉద్దేశంతో వ్యతిరేకిస్తున్నాడులే అనుకోవచ్చు. కానీ రాయలసీమకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాడు. పోలవరం బనకచర్ల పూర్తి చేస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గానికి కూడా పుష్కలంగా నీళ్ళు అందే పరిస్థితి వస్తుంది. అలాంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? గతంలో అదే కేసీఆర్తో కలిసి అదే ప్రాజెక్ట్ని చేపడతానన్నాడు. ఇవాళ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అంటే ప్రజలకు మంచి చేయటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? తన రాయలసీమకి నీళ్ళు ఇవ్వటం కూడా ఇష్టం లేదా? జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మాట్లాడడాక దురుద్దేశాలు ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీలా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి బనకచర్ల పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాడు, వద్దు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటారు? అలా ఆయన ఏది వద్దనకుండా ఉన్నాడండి? ప్రజలకు మంచి చేసేది, మంచి జరిగేది ఏది కూడా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు. ఒకటి కాదు, ఈ రోజున ఈ బనకచర్లనే కాదు, మనం చూసాం పోలవరం గురించి కానివ్వండి, అసలు ముఖ్యంగా రాజధాని లేని రాష్ట్రంగా కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎంత ఇబ్బంది అయిపోయింది యువత, ముఖ్యంగా చాలా చాలా ఫీల్ అయిపోయారు. అరే అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉందే, మాకు లేదే అని. అయినా కూడా ఈయన కళ్ళల్లో ఆనందం కోసం మరి ఆ పక్కన ఉన్న ఏదైతే విజయసాయిరెడ్డి చెప్పిన ఈ క్వార్టరీ ఉందో అందరూ కలిసి ఏం చేశారు ఈ రోజున? నిజంగా ముఖ్యంగా చూసుకుంటే జీవనాధారం రైతు. నిజంగా ఆయన పండిస్తేనే పంట, వరి పండిస్తే మనం భోజనం చేస్తున్నాం చక్కగా. మరి ఇన్ని విధాలుగా రైతు మరి తనని తను పోషించుకుంటూ దేశాన్ని కూడా పోషిస్తూ ఉన్న రైతుకి మంచి చేయాలి, రైతు దేశానికి వెన్నెముక, రైతే రాజు అని చెప్పేసి జై జవాన్ జై కిసాన్ ఇవన్నీ చెప్పుకోవటానికేనా, ఆచరించడానికి కాదా అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి మనుషులకి నిజంగా ఇది మింగుడు పడదు, గొంతుకి అడ్డం పడిద్ది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఏ రోజు కూడా అతను మంచిని కళ్ళారా చూడలేడు, మంచిని చెవులారా వినలేడు, మంచి చేద్దామనే ఆలోచన ఆయన మనసుకు రాదు అనేది మాత్రం క్లియర్గా అర్థమైద్ది. ఏది అతనికి మంచి అనేది పనికి రాదు. పక్కన ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా అదేదో ఆ ఒక్కటి అహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు గారు నాకేంటి అంటూ ఉంటాడు చూడండి. ఆ విధంగా ఈయనకి ఏదైనా సరే దాంట్లో నుంచి బెనిఫిట్ వచ్చే కార్యక్రమాలు అయితేనే చూసుకుంటాడు, మూటలు కట్టుకునే కార్యక్రమాలు అయితేనే చూసుకుంటాడు. ముఖ్యంగా ఈ రోజున అతను పుట్టిన పెరిగిన రాయలసీమ, మరి రాయలసీమ రతనాల సీమ ఒకప్పుడు, ఇప్పుడు ఎందుకు రాళ్లతో నిండిపోయిందంటే ఆ ప్రాంతం అంతా కూడా విపరీతమైన, అంతా కూడా కొండ, ఎక్కడ చూసినా కూడా అంతా కూడా రాతి నేల. మరి అక్కడ వాళ్ళకి జీవనాధారం మరి పంటలు పండించుకోవాలంటే ఏదో కొంచెం కొంచెం చదును చేసుకుంటారండి. అన్ని కొండలు ఉంటాయి, నేను చూశాను అక్కడ. ఆ కొంచెం చదును చేసుకొని ఆ చిన్న చిన్న వాటిలోనే వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాటర్, ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం. దాంట్లో బోర్లు వేసినా కూడా పాపం వేల అడుగులు వేసినా కూడా నీళ్లు రావు. మరి అలాంటి రాయలసీమ ప్రాంతంలో ఈ రోజున బనకచర్ల నిజంగా ఆ నీరు వాళ్ళకి ప్రాణం పోస్తుంది, జీవనాధారం అవుతుంది అంటే ప్రతి ఒక్కరూ కూడా హర్షిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు అంటే దానికి అతనికి ఇష్టం లేదు. ఎందుకు? ఈ రోజున రాయలసీమలో పుట్టి పెరిగి మరి అదే రాయలసీమలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పుట్టి పెరిగారు. మరి ఆయన మంచి చేద్దాము, దాన్ని మళ్ళీ రతనాల సీమగా మారుద్దాము, ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వ్యవసాయం చేసుకునేటట్లుగా మనం చేద్దాము సహాయం అంటే ఇతను అడ్డుపడుతున్నాడు. ఇతను రాక్షసుడు అనమాట. ఆ రాక్షసానందం కోసం ఆ విధంగా చేస్తున్నాడు. 20 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది దాని మూలంగా. గతంలో 90s బాబు గారు డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు, వాళ్ళకి సబ్సిడీ ఇచ్చారు. అందరం కూడా చాలా ఈ బత్తాయి తోటలు కానివ్వండి, అవన్నీ కూడా పండ్ల తోటలు, అరటి తోటలు అన్నీ పండించుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి కరెంట్ ఇవ్వనన్నాడు. 9 గంటల కరెంటు కట్ చేసేసాడు. డ్రిప్ ఇరిగేషన్ మొత్తం వీళ్ళు టీడీపీ సానుభూతి పరుల డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన అవన్నీ కూడా ధ్వంసం చేసేసి అక్కడున్న ఆ పంపు సెట్లని నాశనం చేసేసి రాక్షసానందం పొందిన మొదటి లిస్టులో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి ఇతను ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు? మరి ఎవరైతే అక్కడ తెలంగాణలో బీఆర్ఎస్, మరి అతను ఇంకా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చాక కూడా ఇంకా మా ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తూ నా తెలంగాణ అంటూ మరి జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా ఇద్దరు కూడా మామూలు వాళ్ళు కాదు, మంచి స్నేహితులంట. ఈ స్నేహబంధం కోసం టీడీపీలో చిచ్చు పెట్టడానికి రాష్ట్రంలో ఇట్లాంటి చర్యలు
మీరు గతంలో చూస్తే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి కూర్చుని మాట్లాడుకుని ఇదే ప్రాజెక్ట్ని చేపడదాం అనుకున్నారు. ఇవాళ అభ్యంతరం చెప్తున్నారు. అదేనండి, వాళ్ళకి ఇష్టమైతే అలాగా, లేదు అవతల వ్యక్తి చేయటానికి మేము ఇష్టపడమంటే ఇలాగా. సరే, చేపట్టడానికి వాళ్ళు ఏదన్నా మీటింగ్ పెట్టుకున్నారనుకోండి, చేశారంటే అది లేదు. మరి ఈ రోజున ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బనకచెర్ల కంటే మనం చూసాం, గోదావరి నీళ్ళన్నీ కూడా వరద ఉప్పొంగినప్పుడు మరి అవన్నీ కూడా సముద్రానికి వెళ్ళిపోతున్నాయి. దాదాపుగా 1000 క్యూసెక్కుల నీళ్లు. మరి ఆ క్యూసెక్కుల నీళ్ళన్నీ ఎక్కడి నుంచి దాంట్లోకి వెళ్తే వృధాగా ఇబ్బందే కదా ఎవరికైనా సరే. ఇక్కడ వాటర్ లేని ప్రాంతంలో దాన్ని తీసుకొచ్చి మనం మరి వాళ్ళకు ఉపయోగకరంగా వ్యవసాయానికి ఉపయోగించుకునే విధంగా మనం తీర్చిదిద్దాలి రాష్ట్రాన్ని అనే ఆలోచనతో ముందుకు తీసుకెళ్తుంటే హరీష్ రావు మాట్లాడతాడు. మరి ఆ బీఆర్ఎస్ సంబంధించిన చాలామంది కూడా మాట్లాడుతూ ఈ రోజున ఏదేదో ఎద్దేవా చేస్తూ ఉన్నారు. కానీ ఇది మాత్రం రాయలసీమని రతనాల సీమగా మార్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిజంగా ఈ సదుద్దేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తున్నారు. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో ఒక ప్రాజెక్ట్ కట్టలేక ఆ గోదావరి జలాలను వాడుకుని తెలంగాణ రైతాంగానికి నీరు అందించి పంటలు పండించే పరిస్థితి లేక ఇవాళ దిగువనున్న రాష్ట్రం వరద జలాలను వాడుకుంటా ఉంటే రాజకీయ లబ్ధి కోసం ఎక్కడ ప్రజలు తిరగబడి మీరు ఎందుకు ఆ పని చేయలేకపోతారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు నిలదీస్తారన్న భయంతో ఈ అవాకులు చవాకులు. దీనికి మళ్ళీ ముసుగు. కింద రాష్ట్రం నీళ్లు వాడుకుంటే వీళ్ళకి అభ్యంతరం ఏంటో అర్థం కాని పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తెలంగాణలోని తన ఆస్తులను కాపాడుకోవడం కోసం ఆ రోజు కేసీఆర్తో కలిసి కుట్ర పన్నాడు. రకంగా పోలవరం నీటిని సాగర్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి తెలంగాణకు వాడుకునే ప్రయత్నం చేశారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బులతో కట్టి ఆ ప్రాజెక్ట్ని నిర్మించి అలా వాడుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకు చేశాడంటే తన ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే. అదే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం బనకచెర్ల చేపట్టి 20 లక్షల మందికి ఉపాధి చూపిస్తూ రాయలసీమలో ఉన్న ప్రతి నేల ప్రతి గజం నీటితో సస్యశ్యామలం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటున్నాడు. గొక్క పట్టి ఏడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. హంద్రీనివాని గత 5 ఏళ్ళు పడకేశాడు. పిచ్చి మొక్కలు పెరిగి నాశనం అయిపోయింది కాలువ బారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్గా తీసుకుని 4 రోజుల్లో దాన్ని విస్తరణ చేపట్టి బాగు చేయించి ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నారు. మోటార్లు ఆన్ చేస్తున్నారు. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే 4000 కోట్ల రూపాయలు వెచ్చించి సంవత్సరంలో 1 మంత్ టైం పెట్టి 30 రోజులు షెడ్యూల్ పెట్టి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేశారు. అంత అద్భుతంగా రాయలసీమ చంద్రబాబు నాయుడు సేవలు చేస్తూ ఉంటే నీళ్ళు ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కడుపు మంటతో కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడు. అక్కడ నీళ్లు చూడలేక ఈయన కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి ఎవరో ఆయన ఉన్నాడు, నోటిపారుదల శాఖ మంత్రి గతంలో అనిల్ కుమార్ యాదవ్. మరి అతను చెప్పాడు, ఎప్పుడొచ్చాం కాదన్నా అన్నట్లు డైలాగులు చెప్పేసి ఇదిగో 2020 కల్లా రెడీ, 2021 కల్లా రెడీ అన్నాడు. చేసింది లేదు, ఏం లేదు పోలవరం ప్రాజెక్టు గురించి. మరి ఆ తర్వాత ఇంకో నీటిపారుదల శాఖ మంత్రిని మార్చారు. ఆయన అంటాడు డయాఫ్రమ్ వాల్ అంటేనే నాకు అర్థం కావట్లేదు అంటాడు. మరి వీళ్ళ చరిత్ర, వీళ్ళు చేసిన రాజకీయం, ఇంకా అంటే నలుగురు వింటే నవ్వు పోదుగురు కాక అన్నా కూడా నవ్వితే నవ్వారులే వాళ్ళ పళ్ళే బయటపడితే మాకేంటి సిగ్గు అనే రకాలు వీళ్ళంతా. ఖచ్చితంగా ఈ రోజున రైతే రాజు అన్న పదానికి ఒక అర్థాన్ని తీసుకొస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మరి అదేవిధంగా పాడి పంటలతో సమృద్ధిగా వర్ధిల్లేటట్టు చూడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదిస్తూ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, సుపరిపాలనతో ముందుకు వెళుతుంది అని చెప్పేసి ఎన్ని విధాలుగా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారో. మరి జగన్మోహన్ రెడ్డి ఆ నీళ్లు చూస్తుంటే ఈయన కళ్ళల్లో నీళ్లు కట్టలు తెంచుకుంటున్నాయి అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఇసుక దోసుకున్నాడు, మద్యం దోసుకున్నాడు, గనులు దోసుకున్నాడు, పొలాలు దోసుకున్నాడు, పేదల స్థలాలు కూడా దోసుకున్నాడు. ఆఖరికి అక్రమ మద్యంతో 32,000 మంది ప్రాణాలు తీసి 1,00,000 మంది పైచిలకు హాస్పిటల్ పాలు చేసి 1,00,000 కోట్ల పైన మింగి వాళ్ళ కేసులు పాలే కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిశ్రమలు తీసుకొస్తున్నాడు. ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. సాగునీటి రంగంలో అద్భుతమైన పనులు చేస్తున్నాడు ఆయన. ఇండస్ట్రీస్ వస్తాయి, గ్రీన్ ఎనర్జీ, సోలార్, అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాడు. క్వాంటమ్ వ్యాలీ వస్తుంది జనవరి 1కి. కాదండి, అతను ఇసుక తవ్వుకోవటం కోసం నీళ్లు లేకుండా చేశాడు. ఎక్కడ కూడా గోదావరి, కృష్ణ ఎక్కడ ఉన్నాయండి నీళ్ళు? అసలు ఎప్పుడు కూడా అదేమంటే
బ్రిడ్జి డ్యామేజ్ అయిపోతుంది, అది కూలిపోయిద్ది, అందుకని నీళ్లు లేకుండా చేస్తాం, రకరకాలుగా కథలు చెప్పి మరి అక్కడ జరుగుతున్న ఏదైతే ఇసుక మాఫియాని ఒక దళితుడు బయట పెట్టాడని చెప్పేసి అతని శిరోముండనం చేసి రకరకాలుగా అర్ధనగ్నంగా మరి పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు పెట్టి వీళ్ళ నీచమైన చరిత్ర, వీళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తారా అంటే మళ్ళీ వస్తాం 2029లో వచ్చి రపరప నరుగుతామంటున్నారు తప్పించి మరి నలుగురికి అన్నం పెడతాం, నలుగురికి మరి అన్నం పెట్టే విధంగా రైతులకు ఆదరిస్తామని ఒక్క మాటన్నా చెప్తున్నారంటే ఇది వీళ్ళ నీచమైన చరిత్ర అనేది క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి గంట మాట్లాడాడు, చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పాడు, తను చేసిన మాత్రం చెప్పుకోలేకపోయాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న సన్నాసులు వెధవలు ఆ రప్ప లేదంటే గంట అరగంట అయ్యి సినిమాల డైలాగులు చెప్పుకుంటూ బ్రతకాల్సింది తప్ప వీళ్ళు రాజకీయాలు చేయడానికి అనర్హులు, పనికిరాని సన్నాసులు అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.